కాశీ, దీన్నే వారణాసి అలానే బనారస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. భక్తులు ఇక్కడికి మోక్షం కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఘాట్ల వల్ల కాశీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో తుఫాన్ లాంటివి వస్తే గంగా హారతి ఎలా జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? కాశీలో ఒక శక్తి పీఠం అని కూడా చెప్తారు, స్వయంభూ అని చెప్తారు. కాశీలో ఎక్కడ ఏం చూడాలో తెలియట్లేదు. కాశీ చూడాలంటే దగ్గర మీకు ఒక 10 రోజులైనా కావాలేమో. డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరమ్ టూరాటోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కాశీలో మా 2వ రోజు, అలానే సోమవారం కూడా. పొద్దున్నే 5ంటికే లేచి దర్శనం కోసం బయలుదేరాము. అలానే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా సులభ దర్శనం కోసం వెళ్తున్నాం. కాశీ విశ్వనాథ్ టెంపుల్ దారిలోనే మీరు త్రిపుర భైరవి మాత, కాశీ విశాలాక్షి టెంపుల్స్లో కూడా దర్శనం చేసుకోవచ్చు. కాశీ విశాలాక్షి టెంపుల్లో మీకు 2 విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. వెనుక ఉన్న విగ్రహం వచ్చేసరికి స్వయంభూ అని, ముందున్న దాన్ని ప్రతిష్ఠించారు అని చెప్తారు. ఇది వచ్చేసరికి కాశీలో ఒక శక్తి పీఠం అని కూడా చెప్తారు. అమ్మవారు ముందుంటే అది ప్రతిష్ఠించింది. అమ్మవారి వెనుక ఉన్న విగ్రహం వచ్చేసరికి స్వయంభూ అని చెప్తారు. కంచి కామాక్షి, మధుర మీనాక్షి అన్నట్టుగా. ఇక్కడ నుంచి చాలా కొద్ది దూరంలోనే కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంటుంది. లోపలికి వెళ్ళి మేము అన్నపూర్ణాదేవి దర్శనం కూడా చేసేసుకున్నాము. ఇక్కడ ఫోన్స్ అన్నీ లాకర్లో పెట్టేయాల్సి ఉంటుంది. ఈ స్టోర్ తర్వాత మీరు ఈ పాయింట్ తర్వాత మీరేమీ లోపలికి తీసుకెళ్ళడానికి కావద్దు, ఇక్కడే స్టోర్ చేసుకోవాలి. 1830 में 22.5 मन गोल्ड महाराजा रंजीत सिंह दान किए थे काशी विश्वनाथ को, वही चढ़ा हुआ है. మీకు ఓపిక ఉండాలే కానీ ఇక్కడ కొన్ని వందల్లో గుళ్ళు ఉన్నాయండి. శ్రీ సామ్రాజేశ్వర్ పశుపతినాథ్ మహామందిర్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. దీన్నే నేపాలీ టెంపుల్ అని కూడా అంటారు. దీన్ని కట్టడం మిగతా గుళ్ళ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలానే ఇక్కడ నుంచి చూస్తే కాశీలో ఉన్న అన్ని ఘాట్లు చూడొచ్చు. ఇక్కడి నుంచి మీరు చూసేది మణికర్ణికా ఘాట్. మేము ఇప్పటికీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ దర్శనం అయింది, అలానే అన్నపూర్ణాదేవి టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది. సో మా బాబాయ్ వచ్చి ఇక్కడ వేరే వాళ్ళ గురించి చెప్తే ఆ బ్రాహ్మణ్స్తో కలిసి ఆయన పరిచయం చేశారు మా బాబాయ్. ఆయనతో కలిసి మేము దర్శనం చేసుకున్నాము. దగ్గర 40 నిమిషాల్లో 2 టెంపుల్స్ దర్శనం కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు క్యూ చూస్తే దగ్గర నార్మల్ దర్శనం వచ్చి ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. అండ్ విఐపి దర్శనం వచ్చి దగ్గర 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది.
కాశీలో ఎక్కడ ఏం చూడాలో తెలియట్లేదు, జస్ట్ మెయిన్ టెంపుల్సే చూసాం. కుదిరితే ఇప్పుడు కాలభైరవ టెంపుల్ కూడా వెళ్ళాలి. కాశీ చూడాలంటే దగ్గర మీకు ఒక 10 రోజులైనా కావాలేమో. అక్కడి నుండి మేము కాలభైరవ టెంపుల్ చూడడానికి వెళ్ళాము. డైరెక్ట్ ఆటోస్ అయితే లేవు. దూరం వచ్చి 1.5 కిలోమీటర్ ఉంటుంది. అది పక్కన పెడితే దర్శనం కోసం వచ్చిన భక్తుల క్యూనే 1 కిలోమీటర్ ఉంది. పైగా ఎండ వేడిలో దర్శనం ఎలా చేసుకున్నామో కూడా తెలియదు మాకు. అక్కడి నుండి అస్సీ ఘాట్కి డైరెక్ట్ ఆటోస్ లేకపోవడం వల్ల మేము కాలినడకన మణికర్ణికా ఘాట్కి వెళ్ళాము. దీన్నే కాశీలో అతిపెద్ద శ్మశాన వాటిక అని కూడా చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్ చూడండి, ఒక వైపుకి ఒరిగి ఉంటుంది. ఇది 19వ శతాబ్దంలో వచ్చిన వరదల వల్ల అని చెప్తూ ఉంటారు. అలా అయినా సరే ఈ టెంపుల్కి కానీ విగ్రహానికి కానీ చిన్న డ్యామేజ్ కూడా జరగలేదు. అలసిపోయి ఎలా పడుకుందామని చూస్తే అమ్మ చూడండి వంట చేసేస్తుంది. ఎంత వచ్చిందమ్మ ఓపిక. ఇంటికి వెళ్ళి పడుకుంటే నన్ను స్నానం చేసి అదే మరి అన్నపూర్ణ దేవి అయిపోయినా ఉన్నావు ఈరోజు. బాబోయ్, ఈరోజు అయితే నేను బాగా అలసిపోయాను. ఫస్ట్ మేము కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ దర్శనం చాలా బాగా అయిపోయింది. అక్కడ నుంచి ఇమీడియట్గా అన్నపూర్ణ దర్శనంకి వెళ్ళాము. ఈ రెండు ఎందుకు ఫాస్ట్గా అయినాయి అంటే మేము స్పెషల్ టికెట్ ఏదో ఉంటుంది కదా 250 రూపీస్ది, అది తీసుకుని అలానే గైడ్తో వెళ్ళడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోయింది. అక్కడ నియర్ బై టెంపుల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ కాలభైరవ టెంపుల్కి వెళ్ళాము. ఆటోస్ ఎక్కడా దొరకలేదు. దానివల్ల ఏంటంటే మేము ఇంకా నడుచుకుంటూ 1.5 కిలోమీటర్ ఉంది, అది నడుచుకుంటూ వెళ్ళి కాలభైరవ టెంపుల్కి వెళ్ళాము. క్యూ వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకొక 1.5 కిలోమీటర్ క్యూ ఉంది. బయటికి రావడానికి ఆప్షన్ అయితే మెయిన్ లేదు, చాలా పెద్ద క్యూ ఉంది. మేము అనుకున్నాం సరే ఎలానో వెళ్తాం కదా, మణికర్ణికా ఘాట్ దగ్గర అనమాట. అక్కడికి మణికర్ణికా ఘాట్కి వెళ్ళి అక్కడ నుంచి బోట్ రైడ్ తీసుకుని అస్సీ ఘాట్కి వచ్చేసి అక్కడ నుంచి ఆటో భయాన్ని పిలుద్దామని చెప్పేసి అనుకున్నాము. మణికర్ణికా ఘాట్ వెళ్ళడానికి కూడా చాలా దూరం అనమాట. అక్కడే బేసికల్గా శవాల్ని కాలుస్తూ ఉంటారు. అక్కడ నుంచి వచ్చి బోట్ ఎక్కాము. బోట్ ఎక్కిన అరగంటకు కూడా అస్సలు కదలలేదు. సరే అని మళ్ళీ తిరిగి ఆ మెట్లెక్కి బయటికి మళ్ళీ 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత మాకు ఆటో దొరికింది. ఆటో ఎక్కి అస్సీ ఘాట్కి దింపడానికి వాడు 300 అడిగాడు. నేను మళ్ళీ రోడ్ మీద ఎండలో పడి ఎక్కడ పడితే అక్కడికి వచ్చి ఎప్పుడు రా బాబు ఇంటికి వెళ్తాం అనుకున్నాము. నేనైతే ఫుల్గా అలసిపోయాను. బట్ అమ్మ మాత్రం వంట చేస్తూ ఉంది. ఎలా వస్తుందండి బాబు ఈ మదర్స్కి ఈ ఏమంటారు ఈ పేషెన్స్. నాకు తినిపించి తను తింటేనే కానీ పడుకునేది లేదు. నాకైతే నిద్ర వస్తుంది. లోపల ఉంటే నిద్రపోతానని బయటకు వచ్చి ఇలా ఈరోజు ఏం జరిగిందో చెప్తున్నా. కాసేపు రెస్ట్ తీసుకున్నాక సాయంత్రం మళ్ళీ గంగా హారతి చూడడానికి వెళ్ళాము. ఈరోజు గంగా హారతి టైంలో ఒక చిన్న తుఫాన్ లాగా వచ్చింది. హారతి ఆపేస్తారేమో అనుకున్నాం, కానీ దీపాలతో చేసే హారతి మాత్రం ఆగుతుంది. ధూపం వేసే హారతి ఎక్కువసేపు చేస్తారు అంతే.
ఇదండి కాశీలో మా రెండవ రోజు. నెక్స్ట్ వీడియోలో మిగతా డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేస్తాను. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.